కొన్ని వందల మంది బలిదానాల తర్వాత హిందువులు కలల కన్నా రామ మందిరం కల సాకారమైంది. దేశమంతా ఒక పండగలాగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మన రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి అందులో పాలు పంచుకున్నారు. కానీ ఈరోజు హిందువుల మీద ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తున్న వైసీపీ నాయకుడు గారు కనీసం ఫార్మాలిటీకైనా ఒక ట్వీట్ కానీ ఒక వీడియో బయట కానీ పెట్టారా? పోనీ మీ స్టాండ్ ఏంటో ఓపెన్గా ప్రజలకు చెప్పే దమ్ము అయినా మీకుందా? మీకు వ్యతిరేకించే ధైర్యం లేదు. అలా అని అభినందించే సంస్కారం అంతకంటే లేదు. వెరసి మీ మనసులో హిందువుల మీద కుళ్ళు కుతంత్రాలు తప్ప ఇంకేమీ లేవు. టీటీడీ భక్తులకి భగవంతుడిని దూరం చేసిన వైసీపీ పూట గడవని పేదవాడి దగ్గర నుంచి వజ్రాల కిరీటాలు చేయించే కోటీశ్వరుల వరకు అందరి కోరిక ఒకటే. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఏడాదికి ఒకసారైనా చేసుకోవాలని. ఒక సామాన్య భక్తుడు నెల నెలా డబ్బులు కూడబెట్టుకుని మరి ఆయన చూడడానికి కొండ మీదకు వెళ్తాడు. అలాంటి కొండ మీద అకామిడేషన్ ఛార్జీలు మీరు ఒక్కసారిగా ఎలా పెంచుతారు? నందకం, పాంచజన్యం, కౌస్తుభం, ఒకలామాత గెస్ట్ హౌసుల్లో 500కి దొరికే రూమ్ని 1000కి ఎలా పెంచారు? నారాయణగిరి గెస్ట్ హౌస్లో 1700 రూపాయలు చేశారు. ఇది సామాన్యుణ్ణి భగవంతుడికి దూరం చేసే ప్రయత్నం కదా? నువ్వు ఎవరిని, అదే ఏం మాఫియాని సంతోషపెట్టడానికి ఇది చేసావో అర్థం కారంత అమాయకులు అనుకుంటున్నావా ప్రజలు? దర్శనాలు సేవలు అయితే ఇంకా దారుణం. ఏదో కాయగూరల బేరం ఆడినట్టు 10,000 చెయ్యి, దీన్ని 5,000 చెయ్యంటూ ఎంత నిర్లక్ష్యంగా మీ సుబ్బారెడ్డి బోర్డు మీటింగ్లో మాట్లాడాడో మొత్తం రాష్ట్రమంతా చూసింది. అంత చులకన మీకు హిందువులంటే. ఇకపోతే తిరుమల మీద నువ్వు చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు. ఒకే ఒక ఉదాహరణ చెప్పాలంటే టీటీడీ కామన్ గుడ్ ఫండ్కి ఇచ్చే కాంట్రిబ్యూషన్ 2.5 కోట్లు ఉండేది. దీన్ని సెప్టెంబర్ 2021లో 50 కోట్లకు ఒక్కసారిగా పెంచేశాం. అసలు ఇక్కడే కాదు, ఎక్కడ కొండ కనపడినా గుండు కొట్టేయాలనుకోవడమేగా మన అలవాటు. డిక్లరేషన్ ఫామ్. ప్రతి రిలీజియస్ ఇన్స్టిట్యూట్కి ఒక సాంప్రదాయం ఉంటుంది. దాన్ని గౌరవించడం మన ధర్మం. యుధా రాజా తదా ప్రజ అంటారు. నాయకులే రూల్స్ ఫాలో కాకపోతే ఇంకా ప్రజలు ఏం ఫాలో అవుతారు? అయినా బాధ్యత గురించి వైసీపీకి చెప్పడం చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూతురు పొలినాని తిరుమల తీసుకువెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మైనర్ అయినా కూడా ఒక గార్డియన్గా ఆ అమ్మాయి తరఫున డిక్లరేషన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నాగారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు. ఇంత ఎందుకు, ఈ దేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా తిరుమలలో డిక్లరేషన్ పంపిన సంతకం చేసి అక్కడి నుంచి సాంప్రదాయాన్ని గౌరవించారు. నువ్వు